పాట అయితే పాట, పోటీ అయితే పోటీ. మా సీనియర్స్ జూనియర్స్ రెడీగా ఉన్నారు. అయితే నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాము. అశు అయితే ఇటు బంతిపూలు ఇటు చామంతి అన్నారు. ఎవరు గురుగారు గురుగారు ఆడెళ్ళాడమ్మా. రే 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 అరే నువ్వు నిజంగానే గురువు గారు అంటున్నావా లేకపోతే గట్టి మాట్లాడు. గురువు గారు అక్కడే ఉంటారా? కాదు మా గురువు ఆడుకో పోయాడు. మీ గురుగారు ఈడెందుకు వస్తాడయా? వచ్చాడా స్వామి? అయినా నువ్వెవరయ్యా? ఆయన బోనాలకి చిన్నపిల్లలు ఎందుకు? అమ్మా ఇది బోనాలు కాదు, బతుకమ్మ బతుకమ్మ. ఆయన గురువు గారు అంటూ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అంటే నీ అందరితో నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు కదా అందుకు. కాదు మా గురువు గారి కోసం వచ్చాను. మా గురువు గారు వస్తే మా పని కొంచెం ఉంది, అది చేసుకుని వెళ్ళిపోతాం అంతే. ఏడ్రా ఏడ్రా వీడు గురుగారు ఎవర్రా? ఏడికెళ్ళి వచ్చినావు, ఎప్పుడు వచ్చినావు, ఎలా వచ్చినావు? ఆడికెళ్ళి వచ్చినా ఇప్పుడు వచ్చినా ఇలానే వచ్చినా. నా నుంచి గురువు గారు ఏరి గురువు గారు అన్నావు కదా. చున్నేసుకో గలీజ్గా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నాకు చున్నీ ఎందుకు వేసినవురా? ఏ గలీజ్గున్నది వేసుకో వేసుకో. పంజాబ్ డ్రెస్ వేసుకున్నావు అది వేసుకోవా చున్నీ? మగాండ్రా నాకెందుకురా భయం? మొగోడువా నువ్వు చెప్తే సరిపోదు అది. హలో సద్దాం, మా అన్న మగాడు. వాడు వచ్చినప్పుడు ఏముండో మార్చి ఏమైండో మార్పులు ఏమేమి వచ్చినో నాకు తెలుసు. దగ్గరుండి ఆపరేషన్ చెప్పమంటావా? వద్దులే. ఇక మీరు సీక్రెట్లు తర్వాత రివీల్ చేసుకోండి. అసలు గురువు గారు మీరు ఎందుకు వచ్చారు? నా పేరు పటాపట్ పేరయ్య. మరి సద్దాం హుసేన్ వాడరా? పెద్ద పెద్దలకు మనం పెళ్లిళ్ళు సెట్ చేసినాం. సెట్ చేసావా? నాని బ్రో ఏంటి నాని గారికి నువ్వు పెళ్లి సెట్ చేసావా? ఫోన్ చేయి, నెంబర్ లేదు నాకు తెలుసు. శర్వానంద్ ఆయన కూడా నువ్వే లైఫ్ లో ఆనందం లేదని చెప్పిండు. మనమే మ్యారేజ్ సెట్ చేసినాం, చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. వామ్మో సరే ఈడికి ఎందుకు వచ్చినావు? ఇండస్ట్రీలో ఎంతో మంది నేను మ్యారేజ్ చేశా. సో ఇక్కడ కూడా మ్యారేజ్ చేయాలని చెప్పి నాకు చిన్న కాల్ వచ్చింది. ఎందుకు ఇక్కడ జీవితాలు చాలా హ్యాపీగా ఉన్నాయిరా? ఎందుకు పెళ్లి చేస్తావు? నాకు పెళ్లి కావాలి. మీకేం పుట్టింది సడన్ గా? సో ఒక్కొక్కరు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఏం కావాలన్నది. సో నేను వాళ్ళని అడిగి అనుకుంటా. సరే నువ్వు అనుకో, మేము కూర్చుంటాం. సో నీకు ఎలాంటి క్వాలిటీ కావాలి? నాకు బట్టతల అప్పులు లేనోడు కావాలి. నీ తీసుకో. నాకు మంచి హైట్ ఉన్న పర్సన్ కావాలి. ఎందుకమ్మా? ఎందుకంటే తను హక్ చేసుకున్నప్పుడు నా హెడ్ తన హార్ట్ కి తగలాలి, తన హార్ట్ లో నేనే ఉన్నా అని కొట్టుకుంటూ ఉండాలన్నమాట. ప్లీజ్ అలాంటి రియాక్షన్స్ ఇవ్వద్దు. అరే అందరు హైట్ ఉన్న కాబట్టి మేమేం కావాలి? పారయ్య గారు, సో బేసిక్ గా నాకు కొంచెం హైట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, నా మాటే వింటూ ఇప్పుడు నా కోసమే ఆలోచిస్తూ ఇప్పుడు నేనంటే తప్పించిపోతూ ఉండాలి. సో అలాంటి అబ్బాయి అయితే నా మనసుకి కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది. ఫోన్ ఉన్నాడు దగ్గర కాదు. నువ్వు హాస్పిటల్లో ఉంటే ఆయన సిరంజులు పెట్టుకుంటూ చెబుతున్నా. అది మీకన్నా అయింది ఒకసారనా? పెళ్ళి ఒకటి కాలే. పెళ్ళి ఒకటి కూడా కాలేదంటున్నా నేను. ఎందుకంత ఎక్సైట్మెంట్? నాకు ఎట్లాంటి వాళ్ళు కావాలా? టీవీ యాంకర్ శివజ్యోతి ఉంటుంది కదా, వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా, సేమ్ అట్లా కావాలి నాకు. నాది తప్పు, నాకే డిమాండ్ చెప్పిన. అది ఇండస్ట్రీకి ఇన్నేళ్ల తర్వాత నీకు అర్థమైందా? చూసినావా నా పెళ్లి వల్ల నీకు ఎంత కనువిప్పు వచ్చిందో? నాకు కర్రెగా ఉండాలి, పైన పట్టు ఉండాలి. అడే కదా అట్లాంటి వాళ్ళని తీసుకురాగలవా నువ్వు? అమ్మాయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వర్షకి ఈ లైఫ్ లో కొంచెం కష్టమే అంటవా? అంటే ఈ జీవితంలో నాకేం అవ్వదా? నీకెలాంటి మొగుడు కావాలి? నాకు ఆల్రెడీ నా మొగుడు ఇంట్లో ఉన్నాడు. ఆడి పేరు నిత్య, వాడే నా మొగుడు. మీరు ఎన్నని చెప్పమంటారు? ఒకటే నిమిషానికి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పాలి కంపల్సరీ. అండ్ మరీ ముఖ్యంగా తెల్లగా ఉండాలి. పెయింట్ వేద్దాం. రాత్రి మాత్రమే కనిపించి పగలు మాయమయ్యే మొగుడు కావాలి.
మొత్తం వినండి. అరే షాక్ లో ఉండకండి పేరయ్యగా. రాత్రి కనిపించి పొద్దున మాయం కావాలా? సద్దాం నాకు అలాంటి మొగుడు కావాలి. ఏ ప్రతి ఒక్కరికి సునైన హస్బెండ్ ఎందుకయ్యా? నాకు అదే కావాలి. మేడం మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఎందుకు అంత పెద్ద డౌట్ వచ్చింది? ఊరికేనే జోక్ కిడింగ్. నాకు వీళ్ళ పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు, కానీ అయితే పెద్దదే. నేను ఏం మాట్లాడినా ఏం చేసినా నోరెత్తి ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు అందరూ మొగుళ్ళు. లేదు ముందే నేను వెతుక్కుంటున్నాను. బట్ అలా ఉంటాడో లేదో తెలియదు కదా, అంతే నా ప్రిఫరెన్సెస్, పెద్దగా ఏం లేవు. నాకు వచ్చేసి నేను చాలా హైపర్ యాక్టివ్, అందుకని నాకు సైలెంట్ మొగుడు కావాలి. నేను ఏం తిట్టినా కొట్టినా పాడుండాలి. నేను బాగా ఎక్స్ట్రోవర్ట్ కాబట్టి ఇంట్రోవర్ట్ కావాలి. మొత్తానికి మొగుడు అయితే కావాలి. మీరు ఇందాక చూపించిన ఫొటోస్ ప్రకారం మోస్ట్లీ మీరు సినిమా హీరోస్ ని ఎక్కువ సెట్ చేశారు. అందరు బ్లాక్ అయిపోయారు అమ్మాళ్ళు ప్లీజ్. అందరు బ్లాక్ అయిపోయారు అమ్మాళ్ళు ప్లీజ్. బ్లాక్ కాదురా బ్లాక్. సరే సరే బ్లాక్ అయిపోయారు, కానీ మీరు మోస్ట్లీ మూవీ హీరోస్ నే సెట్ చేశారు కదా. ఆ మూవీ హీరో కావాలి నాకు. ఎవరండి ఆ మూవీ హీరో? మా ఆయన. కాదు పేరయ్య గారు, అన్ని వింటున్నారు. అసలు ఏంటి ఏమైనా ఉందా లేదా? పెళ్లి కొడుకులు ఉంటే మేము చూస్తాం. రెడీ ఇక్కడ ఉన్నారు, తీసుకురండి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. నీ కంపెనీలో తిరిపేరు అసలు ఎవరు ఈ హ్యాండ్సమ్ హంక్స్? అమ్మ బాబాయ్, వీళ్ళంతా ఎన్ఆర్ఐస్. ఎన్ఆర్ఐస్? అది కాదు పేరయ్య గారు, కొంచెం దగ్గర నుంచి వచ్చి చూసుకోవచ్చా? ఓకే, ఏది వారు వినగారండి. సిటీ స్కానింగ్ చేయండి అలాగే. అందరు బాగున్నారు, ఇట్లాంటి వాడిని చేసుకుంటే బయట కాపాడుకోలేక చావాలి. నాకు ఆ లాస్ట్ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు? ఆ లాస్ట్ అబ్బాయికి వస్తావు లేకమ్మా నువ్వు దానివే. సో ఇతని పేరు వచ్చేసి నాగభూషణం. పేరు విలందే కానీ మనోడికి పెద్ద పెద్ద విల్లాలు ఉన్నాయి. ఆయనకి పాటలు ఏమన్నా వచ్చా? నాకు పాటలు రావు కానీ మాటలు వచ్చు. డాన్స్ వచ్చా? డాన్స్ రాదు కానీ నర్తించడం వచ్చు. గుడ్ పాయింట్, గుడ్ పాయింట్. బేసిక్ గా మా ఊడి స్పెషాలిటీ చెప్తాను ఏంటండి. టిఫిన్ వచ్చేసి స్విట్జర్లాండ్ లో చేస్తాడు, లంచ్ వచ్చేసి దుబాయ్ లో చేస్తాడు, డిన్నర్ వచ్చేసి అమెరికాలో చేస్తాడు. మరి కాపురం ఎక్కడ చేస్తాడు? ఇంట్లో చేస్తాడు. ఏడా చేస్తాడు? సో మీకు వీళ్ళు ఎవరు నచ్చలేదా? చాలా కష్టపడి తీసుకొచ్చా వీళ్ళందరినీ.